తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ టీచర్లు అయితే చిన్నారులకి ప్రీ స్కూల్ అందించడంలో సక్సెస్ అయితే అవుతున్నారు. ప్రభుత్వం ఇతర డిపార్ట్మెంట్ల పనులు ఎన్నో అప్పగించినా, వివిధ యాప్లలో సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సి వస్తున్నా, జీతాలు అతి తక్కువగా ఉన్నా, సౌకర్యాలు లేకున్నా, ఫ్రీ గ్యాస్ లేకున్నా, తర్వాత ఫ్రీ కరెంట్ లేకున్నా, వాటర్ ఫెసిలిటీస్ లేకున్నా, తదితర సౌకర్యాలన్నీ సక్రమంగా లేకున్నా కానీ జీతాలు టైంకు ఇవ్వకుండా చాలా కష్టపడి 2 తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లు అయితే ప్రీ ప్రైమరీని అయితే చిన్నారులకైతే బోధిస్తున్నారు. ఆటపాటల ద్వారా చిన్నారులను ఆకట్టుకునే విధంగా సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ టీచర్లు చాలా చోట్ల పనిచేస్తున్నారు. కాబట్టి వారి యొక్క శ్రమను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లు ఏ విధంగా 9 to 4 పనిచేస్తున్నారో అదే తరహాలో అంగన్వాడీ టీచర్లు కూడా 9 to 4 చిన్నారులకి ప్రీ స్కూల్ అందించడంలో కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు దాదాపు 70-80 వేలు లక్ష వరకు కూడా జీతం అయితే ఇస్తున్నారు టీచర్లకి. ఎందుకంటే ఇతర దేశాల్లో చూస్తే ప్రీ ప్రైమరీ టీచర్లకే అతి ఎక్కువ జీతం ఇవ్వాల్సినటువంటి ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అదే తరహాలో నూతన జాతీయ విద్యా విధానం కూడా ప్రీ స్కూల్కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. కాబట్టి ప్రీ స్కూల్ బోధించేటువంటి టీచర్లకి ఎక్కువ జీతాలు ఇవ్వాలి. అప్పుడే మరి ప్రీ స్కూలు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నూతన జాతీయ విద్యా విధానం కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లకి కూడా దాదాపు ఇప్పుడు డిగ్రీలు, బీఈడీ, పీజీలు చేసినటువంటి వారు కూడా అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారు. వారికి అవసరమైతే 6 నెలలు ప్రభుత్వమే జీతం ఇచ్చుకుంటూ దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, తర్వాత సమ్మర్ హాలిడేస్లలో ఈసీసీ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ట్రైనింగు, లేకపోతే ప్రీ స్కూల్ ట్రైనింగు, ఈ విధంగా టీడీసీ ట్రైనింగ్ అని ఈ విధంగా ట్రైనింగ్లు ఇచ్చి వారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ల మాదిరిగా పే స్కేలు, ఉద్యోగ భద్రత, జీతాలు కూడా చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ చూస్తే ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించండి, కనీస వేతనం అమలు చేయండి, ప్రభుత్వానికి తెలంగాణ అంగన్వాడీ టీచర్ల సంఘం వినతి, పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక అంగన్వాడీ టీచర్లను ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని అంగన్వాడీ టీచర్ల సంఘం ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నది. తమకు గ్రాట్యుటీ విధానం అమలుతో పాటు సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టు ఆల్రెడీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అంగన్వాడీ టీచర్లను, ఆయాలను క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు గుర్తించాలి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి తీర్పు కూడా ఇచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగానే హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆ సంఘం నాయకులు పలుసార్లు వినతి పత్రాలు అందజేశారు. సర్కారు స్కూళ్ల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల టీచర్లను అదే స్కూళ్లలో ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో బోధనకు అవకాశం కల్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు, డైరెక్టర్ కాంతి వెస్లీకి విల్లింగ్ లెటర్లు కూడా అందజేసినట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకులు నిర్మల అయితే తెలిపారు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1500 పైగా అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేశారు. వాటిని మోడల్ అంగన్వాడీలుగా మార్చి కొంతమంది అంగన్వాడీ టీచర్లకు పాఠాలు బోధించే అవకాశం కల్పించారు. మిగిలిన వారికి కూడా పీఎంశ్రీ పథకం కింద ఏర్పాటవుతున్న ప్రీ ప్రైమరీ క్లాసులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీల్లో దాదాపు 35,000 వరకు అంగన్వాడీ టీచర్లు అయితే పనిచేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి వెనకాడబోమని ఆ సంఘం నాయకులు అయితే ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. సరే, ఏది ఏమైనా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి ముందుకొస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లకి మరి ప్రీ ప్రైమరీ సక్సెస్ కావాలంటే గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చి వారికి ఆ టీచర్లకు ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారో ఆ విధంగా అన్ని సౌకర్యాలు అంగన్వాడీ టీచర్లకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీచర్ల కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇప్పుడు న్యూట్రిషన్ అందిస్తున్నారు, ప్రీ స్కూల్ అందిస్తున్నారు, ఇతర డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకానికి కూడా అండగా నిలుస్తూ సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి వెంటనే అంగన్వాడీ టీచర్లని ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. వారికి ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంది, ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి నూతన జాతీయ విద్యా విధానం చెప్తుంది. కానీ ప్రభుత్వమే వీరికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తే ఇక్కడ జీతాలు పెంచబడతారో పెంచాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాలు అయితే వెనకకు తగ్గుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే అంగన్వాడీ టీచర్ల ఆయాల కష్టాలు తీర్చాలని చెప్పి వారిని ప్రీ ప్రైమరీ టీచర్గా గుర్తించాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంగన్వాడీ టీచర్లని ప్రీ ప్రైమరీ టీచర్గా గుర్తించే విధానం మీద చర్చ జరిపి ఒక బిల్లు పాస్ చేసి చట్టాన్ని ఆమోదించి వారికి న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. అప్పుడే బడుగు బలహీన వర్గాలకు, స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి చిన్నారులందరికీ కూడా మంచి ప్రీ స్కూల్, మంచి న్యూట్రిషన్, మంచి చదువు అందే అవకాశం ఉంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.